హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా ఆ కేసులో ఇప్పటి వరకు ఎవరైతే అరెస్ట్ అయ్యారో అంటే ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, గోవిందప్ప బాలాజీ, రాజ్ కసిరెడ్డి పిఏ అండ్ మెయిన్‌గా మిథున్ రెడ్డి అండ్ మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎందుకు లాక్కొస్తున్నారు? వాళ్ళకి లిక్కర్ స్కామ్‌కి ఏంటి సంబంధం? అని ఒక ప్రశ్న వేశారు. అంతేకాకుండా ఇంకొన్ని ప్రశ్నలైతే ఉన్నాయి. అవేంటి అనంటే లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగితే కమిషన్‌లు వత్తాయి తప్పితే మా హయాంలో లిక్కర్ అమ్మకాలు చాలా తక్కువగా జరిగాయని చెప్పారు. ఇంకో క్వెషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు కూడా లిక్కర్ అమ్మకాలనేవి ప్రభుత్వ హయాంలో జరిగినాయి కాబట్టి అవినీతి జరిగే అవకాశం లేదు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో జరుగుతున్నాయి కాబట్టి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరపు నుంచి లంచాలు దండుకుంటున్నాడు అని చెప్పి కొన్ని ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇంకొక ప్రశ్న ఏంటంటే విజయసాయి రెడ్డి గారు 3 ఏళ్ల పదవి కాలం ఉన్నా కానీ ఆయన చంద్రబాబు నాయుడుకి, బీజేపీకి అమ్ముడుపోయి ఆయన తన పదవి కాలం అమ్ముకొని ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళు తప్పుడు కేసులు పెడుతూ ఈ సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. అసలు లిక్కర్ స్కామ్ అనేదే జరగలేదు అని చెప్పి ఆయన వాదించారు. అయితే ఆయన ఎన్ని మాట్లాడిని మన సైడ్ నుంచి ఒక క్లారిటీ అయితే తీసుకున్నాం. ఇక్కడ అరెస్ట్ అయిన వ్యక్తులకి లిక్కర్ స్కామ్‌కి సంబంధం లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఓఎస్‌డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అండ్ రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల అవినాష్ రెడ్డి అండ్ గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంటే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. గోవిందప్ప బాలాజీ గారు మరి ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తో తెలియదు. రాజ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అండ్ మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి వీళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. మరి వీళ్ళకి ముఖ్యంగా గతంలో ఏపీ లిక్కర్‌కి సంబంధం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో 5 ఏళ్ల 12 రోజుల పాటు నారాయణ స్వామి గారు ఎక్సైజ్ మినిస్టర్‌గా ఉన్నారు. ఇప్పుడంటే కొల్లు రవీంద్ర గారు ఉన్నారు కానీ గత 5 ఏళ్ళు కూడా నారాయణ స్వామి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత ఎక్సైజ్ మినిస్టర్‌గా ఉన్నారు. మరి ఆయన పేరు ఎక్కడా కూడా లిక్కర్ స్కామ్‌లో రాలేదే. ఆయన వైఎస్ఆర్‌సీపీ నేతే కదా! మరి వీళ్ళ పేర్లు ఎందుకొచ్చినాయి? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? అసలు వీళ్ళకి లిక్కర్ స్కామ్‌కి ఏ సంబంధం? గోవిందప్ప బాలాజీకి వీళ్ళందరికీ ఏం సంబంధం అని చెప్పి అడుగుతున్నారు. గోవిందప్ప బాలాజీ గాని, ఓఎస్‌డి కృష్ణమోహన్ గాని, ధనుంజయ రెడ్డి గారు కానీ, వాసుదేవ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, సజ్జల అవినాష్ రెడ్డి గారు కానీ, రాజ్ కసిరెడ్డి గాని, విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకంగా ఉన్న వ్యక్తులు. అందుకు వాళ్ళని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్ అనేది చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం మద్యం పాలసీ నడిపింది. లంచాలు తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తుంది. చంద్రబాబు నాయుడు లంచాలు తీసుకుంటున్నారు అన్నారు. మరి గత 5 ఏళ్ళు మీరు మద్యం లిక్కర్ పాలసీని అమలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాల్లో అంటే వైన్ షాపుల్లో ఎక్కడా కూడా ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ లేదనంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి బై కార్డ్ ద్వారా కొనడం అంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కడా కూడా అనుమతించలేదు. కేవలం నీకు కావలసిన మందేంటి? సపోజ్ బూమ్ బూమ్ ఒక బీర్ అనుకోండి. ఆ బీర్ కాస్ట్ గతంలో 200, రూ. 220 ఉన్నట్టుంది. ఆ బీర్ కాస్ట్ ఎంతైతే అంత డబ్బులు కూడా నువ్వు బై క్యాష్ రూపంలో ఇవ్వాలి. ఎక్కడా కూడా ఫోన్‌పేలు, గూగుల్ పేలు, ఆన్‌లైన్ డిజిటల్ పేమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయలేదు. మరి ఎందుకు చేయలేదు? అంటే గవర్నమెంటు ట్రాన్స్‌పరెన్సీగా లేదా? గవర్నమెంటు జవాబుదారీతనంగా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వం లిక్కర్ పాలసీ నడిపినప్పుడు ఎటువంటి అవినీతి జరగలేదన్నప్పుడు మరి ముఖ్యంగా గత 5 ఏళ్లలో మద్యం పేర్లు ఎలాంటి పేర్లు వచ్చినాయండి? ఏపీ క్యాపిటల్, పోలవరం, ప్రెసిడెంట్ మెడలు, జగనన్న, భూమ్ భూము లేదనంటే ఇలా రకరకాల కొత్త కొత్త పేర్లు. అసలు ఎప్పుడూ వినని పేర్లు. గతంలో అంటే 2014 నుంచి 2019 వరకు లేదంటే అంతకుముందు ఎలా ఉండేదనంటే ఎవరికి నచ్చిన బ్రాండు అది ఎంత రేట్ అనేది పక్కన పెడితే ఎవరికి నచ్చిన కాస్ట్లీ బ్రాండ్లు ముఖ్యంగా గత 5 ఏళ్ళు మ్యాన్సన్ హౌస్ అని, సిగ్నేచర్ అని లేదనంటే రాయల్ బ్లూ అని లేదా ఐబీ అని ఇలా కొన్ని కాస్ట్లీ ప్రీమియం బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో కొంచెం రేట్ ఎక్కువ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా అందుబాటులో లేవు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులందరూ కూడా పక్క రాష్ట్రాలైన తెలంగాణ నుంచో, కర్ణాటక నుంచో మద్యం తెప్పించుకొని ఎందుకు తాగారు మరి?
అంటే ప్రభుత్వం లిక్కర్ పాలసీ అమలు చేసినప్పుడు ట్రాన్స్‌పరెన్సీగా లేదు అనడానికి ఇది సాక్ష్యం. అంటే ముఖ్యంగా డిజిటల్ పేమెంట్‌లు జరగలేదు. వాళ్ళకి కావాల్సిన బ్రాండ్‌లనేవి దొరకలేదు. కేవలం మీకు సంబంధించిన చీప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, మీకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన చీప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అమ్మారు. అది కూడా 150, 200, 250 నుంచి అలా ఆ రేట్ల నుంచి మొదలైనవి తప్పితే గతంలో ఎప్పుడు 2014 నుంచి 2019 వరకు మద్యం అనేది మనకి రూ. 60, రూ. 90 రేట్‌లో దొరికేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్‌ని పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి డైరెక్ట్‌గా రూ. 200, రూ. 150 నుంచి రేటు మొదలుపెట్టుకొని చాలా చీప్ లెక్కర్. పైగా రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్ళు కూడా మద్యం తాగి ఎంతోమంది చనిపోయారు. కల్తీ మద్యం తాగి. మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే జరిగిందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే అసలు లిక్కర్ స్కామే జరగలేదంటారు. మరి లిక్కర్ స్కామ్ జరగలేనప్పుడు 1,03,000 కోట్లకు పైగా ఏవైతే అమ్మకాలు జరిగాయని చెప్పి మీరు ఒక లెక్కలు చూపెడుతున్నారో మరి ఏంటది? ఇప్పటి వరకు కూడా ఇంత భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు లేవు. ప్రభుత్వానికి ఆదాయం పెంచామని మీరే చెప్పారు. ఇప్పుడు అసలు లిక్కర్ స్కామే జరగలేదంటున్నారు. మరి ఈ డిస్టిలరీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? డిస్టిలరీస్‌కి మీరు ఎందుకు ఆర్డర్ ఇచ్చారు? ఆర్డర్ ఇచ్చిన బ్రాండ్‌లు ఇక్కడ వైన్ షాపుల్లో ప్రత్యేకించి కూడా అవే ఎందుకు అమ్మిచ్చారు? గత 5 ఏళ్ళు కూడా లిక్కర్ స్కామ్ జరిగిందనడానికి ఇవే ప్రధాన ఆధారాలు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు లిక్కర్ స్కామే జరగలేదు. వీళ్ళందరూ కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారే. మరి వీటికి సమాధానం చెప్పండి. ఇవన్నీ కూడా అనుమానాలు తెప్పించే విషయమే కదా! పైగా మీరు అమ్మిన మద్యం ఏంటి? ముఖ్యంగా చిన్న చిన్న చీప్ లిక్కర్ క్వార్టర్స్ ఉంటాయి కదా! అవి. అవే మద్యాన్ని 2024 ఎన్నికల ముందు రోజు రాత్రి డబ్బులు పంచినప్పుడు ఇంటింటికి కూడా అదే మద్యాన్ని పంపిణీ చేశారు. మీరు మర్చిపోయారేమో! ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా ఆ విషయం గుర్తుపెట్టుకున్నారు. మరి ఆ డబ్బంతా ఎక్కడికెళ్ళింది? దానికి సమాధానం ఉండాలి కదా! 1,03,000 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని చెప్పి మొన్న రీసెంట్‌గా ఒక రిపోర్ట్‌లు అవి ఇవి అని చెప్పి మనం మీడియా అంతా వింటూనే ఉన్నాం కదా! ఏది మరి ఆ సొమ్మంతా ఎక్కడికెళ్ళింది? ఇప్పుడు సుమారుగా 3,500 కోట్లకు పైగా అవినీతి జరిగింది ఏపీ లిక్కర్ స్కామ్‌లో అనేటట్టు కొన్ని ఆధారాలు బయటపడుతున్నాయి కదా! 100కి 100% ఏపీ లిక్కర్ స్కామ్ జరిగింది. వీటన్నిటికి క్లారిఫికేషన్ వస్తే గాని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏవైతే చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధాలే. పైగా ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితులు ఎవరండి? స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా నమ్మకంగా ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. బయట వ్యక్తులు ఎవరూ లేరు. ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి గారు 5 ఏళ్ల 12 రోజులు పనిచేస్తే ఆయనకి అసలు ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంబంధం లేదు. ఎవరు అంటే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. నెల్లూరు జిల్లాలోని గంగాధర అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన. మరి ఆయన లిక్కర్ స్కామ్‌లో ఎందుకు లేడు? ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రే కదా! ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, ఇటువంటి అబద్ధాలు మాట్లాడినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అల్లరైపోతుంటారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలండి. లిక్కర్ స్కామ్ జరిగింది అనడానికి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఏపీ మద్యం అమ్మకాల్లో ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళు కొనుక్కోలేకపోయారు. మొదటి విషయం. ముఖ్యంగా వాళ్ళకి అవసరమైన బ్రాండ్ల కంటే కూడా పనికిరాని కొత్త బ్రాండ్లు, చెత్త బ్రాండ్లు అమ్మారు. అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే ఎక్కడా కూడా ఫోన్‌పేలు, గూగుల్ పేలు ఇటువంటివేవీ లేవు. కేవలం క్యాష్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవడం మాత్రమే జరిగింది. అండ్ మూడోది ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న నిందితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు, తన దగ్గర పనిచేసిన కార్యకర్తలు, తన కంపెనీలో ఉన్న డైరెక్టర్లు, తన సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉన్నారు. బయట వ్యక్తులు ఎవ్వరూ లేరు. కావాలంటే చూసుకోండి. పూర్తి ఆధారాలన్నీ కూడా ఇక్కడే దొరికేస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడుతుంటే ఇంకా మనం ఏ విధంగా కూడా దాన్ని మార్చాలని మనం ఏం చేయాలో ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 100% అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ప్రజలందరూ కూడా కొంత లోతుగా ఆలోచించాలి. ఇంకా సమర్థించుకొచ్చారనంటే మాత్రం ఏపీ ప్రజలంతా గుడ్డి గొర్రెలు ఇంకొకరున్నారు.